టిక్టాక్లో 2022లో వచ్చినటువంటి ఒక వీడియో సర్క్యులేట్ అయింది. అది ఇప్పుడే రిలీజ్ అయినట్లుగా భ్రాంతి చెంది విహెచ్పికి అదర హిందూ సంబంధించినటువంటి వాళ్ళు పులివెందుల ఉస్మాన్ ఖాన్ అనే అతని ఇంటి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మనం వెరిఫై చేయడం జరిగింది. ఆ వీడియో 2022లో సౌదీ అరేబియాలో కువైట్లో ఉండగా ఉస్మాన్ ఖాన్ అనే అతను పులివెందులకు చెందినటువంటి వ్యక్తి టిక్టాక్లో రిలీజ్ చేశాడు. దాన్ని ఇప్పుడే రిలీజ్ చేశాడు, ఇప్పుడే తీశారు అనే ఉద్దేశంతో వీళ్ళు భ్రమపడి అతన్ని కొట్టే ప్రయత్నం చేశారు. అతన్ని మనము కస్టడీలోకి తీసుకొని వెరిఫై చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ అది 2022లో పాత వీడియో అనేసి పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇది మళ్ళీ దాని మీద వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా దాన్ని మళ్ళీ ఎవరు రీసర్క్యులేట్ చేశారనే యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కొంత క్లారిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఉస్మాన్ ఖాన్ అనే అతను పులివెందులకు సంబంధించిన వ్యక్తి. డిగ్రీ వరకు చదువుకున్నాడు. 2022లో కువైట్కి వెళ్ళాడు. అక్కడ కూడా పాస్పోర్ట్ అవి సరిగా లేకపోవడం వల్ల అక్కడ కూడా ఒక 4 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ క్రమంలో ఒక 5-6 మంది ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళే, తిరుపతి, రాయచోటి, పులివెందులకు సంబంధించిన వాళ్ళే టిక్టాక్లో పరిచయం అయ్యారు, తెలుగు వాళ్ళే. వాళ్ళల్లో వచ్చినటువంటి విభేదాల కారణంగా అప్పట్లో 2022లో ఈ హిందూ దేవతల్ని దూషిస్తూ అతను ఒక 1 minute 40 seconds to 1 minute వీడియోని సర్క్యులేట్ చేశారు. అది ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పినట్లుగా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలిసింది. దాని తర్వాత అతను లాస్ట్ మంత్లో పులివెందులకు రిటర్న్ వచ్చాడు. అప్పటి నుంచి పులివెందులకు రిటర్న్ రాలేదు. లాస్ట్ మంత్లో రావడం వల్ల వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల అప్పుడు రిలీజ్ చేసినటువంటి దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తూ అతని మీద పగ తీర్చుకోవడం కోసం వేరే వాళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది. దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. హూ రిలీజ్ దట్ పర్టికులర్ వీడియో విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2022. థ్యాంక్ యూ. వెరిఫై చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ లేదు. కువైట్లో 20 రోజులు జైలుకు, పాస్పోర్టు అకామ్ సరిగా లేకపోవడం వల్ల 20 రోజులు జైల్లో ఉన్నాడనేసి తెలిసింది. ఇక్కడ ఇంకా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏంటి అనేది వెరిఫై చేస్తాం. అని లేదు, అప్పుడు 2022లో 2022కి సంబంధించిన వీడియో. అవును, ఆగస్టు 27-28న పులివెందులకి వచ్చింది.